శివుడు మనకు పంపే సంకేతాలు ఎలా ఉంటాయో ఈ చిన్న స్టోరీ వినండి. ఒక యువకుడు జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తింటున్నాడు. ఏ పని మొదలు పెట్టినా పని జరగట్లేదు. అతనికి చాలా కోపం వచ్చింది. ఒకరోజు శివుడి దగ్గర ఇలా అన్నాడు, శివుడా, నేను అడిగింది ఒక్కటి కూడా ఎందుకు జరగడం లేదు అని. అదే రాత్రి అతనికి ఒక విచిత్రమైన కల వచ్చింది. అందులో శివుడు అతనికి 3 సంకేతాలు ఇచ్చాడు. మొదట పగిలిన పాత్ర చూపించి ఇలా అన్నాడు, ఇది నీ గతం, దీనిలో ఎన్ని నీళ్లు పోసినా నిలవవు, నేను ముందుకు వెళ్లకుండా మనుషులు, అలవాట్లు ఇవన్నీ నేను నీ జీవితం నుంచి తీసేశాను. దానికి యువకుడు ఆశ్చర్యపోయాడు. అతను నిజంగానే గతంలో ఉన్న చాలా మంది ఇప్పుడు అతనితో లేరు. రెండవది మూసేసిన తలుపు, ఇది నువ్వు వెళ్లాలనుకున్న దారి, అది నీకు మంచిది కాకపోవడంతో ఈ తలుపుని నేను మూసేశాను. అప్పుడు ఆ యువకుడు అడిగాడు, మరి నాకు సరైన దారి ఏది శివుడా? సరైన దారి వెలుగు. శివుడు తన త్రిశూలంతో దూరంగా ఉన్న ఒక చిన్న వెలుగు చూపించాడు. అది నీ దారి, అక్కడికి చేరడానికి నువ్వు బలపడాలి. అసహనం, భయం, తొందరపాటు ఇవన్నీ నిన్ను వెనక్కి లాగుతున్నాయి. శివుడు అతని హృదయంపై చేయి పెట్టి ఇలా అన్నాడు, నీ దారి నీకు కనిపించకపోవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను చూస్తూనే ఉంటాను. యువకుడు నిద్రలేచేసరికి గ్రహించాడు, జీవితం